ఎందుకు అంత ఇంట్రెస్ట్గా అడుగుతున్నా ఉన్నాను. ఇంటి పనులన్నీ బాగా చేస్తుందండి. పాపం దాని మీద ప్రేమ కాదు, ఈ కొత్తగా వచ్చిందంటే అంత కూడా అంతా బడాయి గట్లే కదా, అంతా షో. ఇప్పుడంతా పౌడర్ ఇలాగ ఇంటికి ఇలాగ అనుకోవటమే తప్ప ఇలాగైతే కాఫీ పెట్టుకోవటం ఇలా లిప్స్టిక్ మీద నడుస్తుంది, కానీ ఎవరు కాఫీ నీళ్ళు కూడా పెట్టట్లేదంటే. అన్నం దగ్గర మనం ఎవరైనా వండితే తినేసి పడుకోవటం, రెస్ట్ తీసుకోవటం. ఎవరైనా బర్త్డే ఫంక్షన్ పిలిస్తే మాత్రం ఒక గంట సేపు రెడీ అవుతుందని చెప్పింది ఒక అప్పగా. ఇంతకు ఇంట్లో పని చేస్తుందని కావాలని అడుగుతుంది. రీలరా, ఎవరైనా సరే ఏదో ఒక స్వార్థంతో అడుగుతుంది. రీలరా, మీ ఇళ్ళల్లో దేవుడు సమకూర్చి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆగిపోయిన నీ పెళ్లి సంబంధం ముందుకెళ్తా, ఆగిపోయిన నీ ప్రయాణము, నీ ఆశ ముందుకు దేవుడు కొనసాగింపచేస్తాడు. ప్రమోషన్ లేదని ఆగిపోయిన నీ ప్రమోషన్కి దేవుడు నడిపిస్తాడు. అంధకారమే దారి అందరికంటే చెప్పాలి. చెప్పండి, వడ్డీ లెక్కెట్టుకుంటాం కదా, డాక్టరా గ్రూప్ లెక్కెట్టుకుంటాం కదా. అమ్మ నేను 6 కట్టేసి అమ్మ ఇంకొకటి అడిగితే నాకు 10,000 వస్తుందా లెక్క అలా పైకి ఎత్తాను. ఏ నెలది? మే, జూన్, జూలై, ఆగస్ట్. పెళ్లి సంబంధాలు ముందుకెళ్తారు, భూములు కొనటానికి ముందుకెళ్తారు. నా దగ్గర అంత ధనం లేదు, నేను వెళ్ళినా మానేనా అని అనుకుంటావు కదా, ఆయన సమకూరుస్తాడు. నువ్వు ముందుకెళ్తావు, నువ్వు అడుగు పెట్టు స్థలం దేవుడికి ఇస్తావు. ఏది కొనాలనుకుని వెళ్తావు, ఏది బంధాన్ని కలుపుకోవాలని వెళ్తావు. తెగిపోయిన బంధాలు తిరిగి కట్టబడతాయి. నీ అన్నదమ్ముల మధ్య సమాధానం లేదనుకుంటున్నావు కదా, ఆశ్చర్యకరంగా దేవుడు సమకూర్చి నీ కుటుంబాన్ని ఐక్యముగా నడిపిస్తాడు. ఈ కుటుంబాల మధ్య యేసు కార్యాలు జరగటం ప్రారంభమవుతాయి. మరి జనవరి నుంచి 4 నెలలు అన్ని రకాలుగా చెర నుండి విడుదల చేసి
నెక్స్ట్ దేవుడు చేసే పని ఏంటంటే నీ చెదిరిపోయిన మీ జీవితాన్ని ఆయన సమకూరుస్తాడు. అద్భుతంగా ఆయనే నాయకుడిగా ఉండి ముందు నడిపిస్తాడు. ఏ దుష్ట శక్తులు ఇంకా అడ్డుకోవడానికి లేదు. మూడవది చెప్పి ముగిస్తాను. మూడవది ఏంటంటే నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించు. చనిపోతానని అనుకోకండి. నేనేం చేశాను, నేను ఎంత తెచ్చుకున్నాను, ఎంత కష్టపడ్డాను, అన్నీ పోయినాయి, ఇంత చెడ్డ పేరు వచ్చిందని అనుకుంటున్నామేమో. నీ బిడ్డ విషయంలో చెడ్డ పేరు వచ్చిందని అనుకుంటున్నామేమో. ఉన్న స్థానం వదిలిపెట్టి ఎటన్నీళ్ళు బ్రతుకుదాం అనుకుంటున్నామేమో, లేదా చనిపోవాలని అనుకుంటున్నామేమో. యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిజముగా అని చెప్తా ఉన్నాడు. అంటే ఇంతవరకు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, జరగలేదు, ఏది జరగలేదు, ఇంక ఇదేం జరుగుతుందని అనుకుంటున్నామేమో. పరలోకము నుండి దేవుడు నీతో మాట్లాడిన మాట ఏంటంటే బైబిల్లో క్లియర్గా రాశాడు. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి మీకు ఖ్యాతిని అంటే ఘనత మంచి పేరును తెప్పింతును. హల్లెలూయా, హల్లెలూయా. చెర నుండి విడుదల అయిన తర్వాత, పోయిన బంధాలన్నీ కలిసిన తర్వాత మీకు వచ్చేది మంచి పేరే వస్తుంది, ఘనత వస్తుంది. మీ పిల్లలు నాయకులు అవుతారు, ఉద్యోగాలు వస్తాయి. ఎక్కడ అవమానపరచబడ్డారో అక్కడ మంచి పేరు దేవుడు ఇస్తాడు. అభిషేకం ద్వారా నూతన పరచబడి మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ వెలుగు చూస్తారు. మీరు ప్రయాణంలో కూడా వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాగ్దానాన్ని చదవండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ కార్యము మీకు మంచి పేరు కలుగజేయును గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇది నన్ను ప్రత్యేకంగా మనతో మాట్లాడి ఉన్నారు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలువబడి, ప్రభువా నా జీవితంతో నువ్వు మాట్లాడేవని కొందనాలు. బ్రతకాలని లేదయ్యా, కానీ నీ మాటలు నిన్ను బ్రతకాలనిపిస్తుంది బాబు. నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను. ఈ వాగ్దానము నిన్ను నమ్మిన నీ బిడ్డలకు ఇచ్చేవు కదా, నీ దాసుడు ప్రార్థనలో ఉండగా బయలుపరిచేవు అని చెప్పారు బాబు. నా చెర నుండి విడుదల ఇస్తున్నావా? ఎప్పుడు స్వతంత్రంగా బ్రతుకుతాను, ఇప్పుడు నా కుటుంబాన్ని నేను జాగ్రత్తగా స్వతంత్రంగా చేసుకుంటాను, నేను ఎప్పుడు నెమ్మదిగా పండుకుంటాను. నన్ను ఏడ్చావు కదా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ జీవితంలో శుభకార్యం ఆయన తలపెట్టి ఉన్నాడు. ఆయనే గొప్ప కార్యం చేయ మొదలుపెట్టి ఉన్నాడు. అందరూ కూడా ఎక్కడున్నవారు అక్కడే 2 చేతులు ఆకాశంపు చాపి, ఈ వాగ్దానము 100% నీ పట్ల నెరవేరుతుంది. ప్రకటించిన వాడు మామూలు మనుషుడు కాడు. దేవుని దర్శనం ద్వారా పంపబడిన సేవకుడు నీ ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. ఏడుస్తున్నావు కదా, ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారు, నేను ఎంత మంచి చేసినా చెడ్డ ఎదురవుతుంది అనుకున్నావు కదా. దేవుడు నీ మంచితనాన్ని దీపస్తంభం మీద పెట్టబోతా ఉన్నాడు. దేవుడు నీ నీతిని దీపస్తంభం మీద పెట్టబోతా ఉన్నాడు. ప్రజలకి నీ యథార్థత తెలుసుకునే సమయం ఆసన్నమైంది. పోయిన నీ కళ, పోయిన నీ దర్శనము తిరిగి నెరవేర్చబడబోతా ఉంది. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నా పాపాలు క్షమించు, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు, యేసయ్యా నన్ను పవిత్రపరచు. నీవు కావాలయ్యా, నీవు కావాలయ్యా. ఈరోజు మాట్లాడేవు, ఈ వాగ్దానం నా జీవితం నెరవేర్చా, నిన్ను నా హృదయంలో చేర్చుకుంటున్నాను. అందరూ చేతులు దించండి, నమస్కరించండి. మనసు నెమ్మదిగా లేదా? బ్రతకాలని లేదా? ఇన్ని అప్పులు నా వల్ల కాదు, ఈ మనిషితో కాపురం చేయటం నా వల్ల కాదని ఏడుస్తున్నావా? నీకు అసలు జీవించాలని లేదు. సడన్గా ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే ఎంత మేలు అని అనుకుంటున్నావా? నేను ప్రయాణం వెళ్తుంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి సడన్గా మరణిస్తే మంచిది, అది ఎంత గొప్ప మరణమో, అది నాకు వస్తే బాగుండని మనసు చెదిరిపోయేలా కోరుకుంటున్నావా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడిని ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. చూస్తూ ఉండగానే చెర నుండి విడుదల పరచబడతావు. నీ కుటుంబమే చెర నుండి విడుదల పరచబడుతుంది. దుష్ట శక్తుల నుండి విడుదల పరచబడుతుంది. చీకటి శక్తుల నుండి విడుదల పరచబడుతుంది. అప్పుల చెర నుండి విడుదల పరచబడుతుంది. ఐశ్వర్యము నువ్వు చూస్తావు. ఉద్యోగం వచ్చిందని సాక్ష్యం ఇస్తావు. వ్యాపారం ప్రారంభిస్తావు, అది దీవెనగా నడవటం నువ్వు చూస్తావు. అందరూ నమస్కరించి కళ్ళు మూసుకుని ఇంత మంచి దేవుడిని గుండె నిండా చేర్చుకురండి.
నేను అబద్ధం ఆడను బాబు, నీ కొరకు బ్రతుకుతాను, యథార్థంగా ఉంటాను, నీ సన్నిధిని కాపాడుకుంటాను, వాక్యమునకు దగ్గరగా జీవిస్తాను. అందరూ ప్రార్థన చేయాలి. నీ కన్ను నుండి వచ్చిన కన్నీళ్ళు నేను చూస్తాను. కన్నీళ్ళు ముత్యాలుగా దేవుడు మారుస్తాడు. చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైతిని. ఎన్నో శోధన, ఎన్నో భయములు, కన్న తండ్రి కానరావా, ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, గలిబిలినా కలవరములను తొలగజేసిన కలుషహరుడా, గలిబిలినా కలవరములను తొలగజేసిన కలుషహరుడా. ప్రొద్దుపోయెను భయములాయెను, రేవు చేరే దారి లేదా. అయ్యో, టైం అంతా అయిపోయింది, నా బలం అయిపోయింది, నా జ్ఞానం అయిపోయింది, నా వయసు అయిపోయింది, తీసుకోవలసినప్పుడు సరైన నిర్ణయం నేను తీసుకోలేకపోయాను, బలమంతా తగ్గిపోయింది, నేనేమి సంపాదిస్తాను, నేనేమి కట్టగలను, నేనేమి చేయగలను ఏడుస్తున్నావా? మరలా నూతన బలాన్ని దేవుడికి ఇచ్చి నిన్ను గమ్యమునకు చేరుస్తాడు. నీ చిన్న జీవితాన్ని నడిపిస్తాడు. మరొకసారి రెండు చేతులు ఆకాశం వైపు చాపి, నా చేయి నీకు ఇస్తున్నానయ్యా, నా చేయి నీ చేతిలో పెడుతున్నాను బాబు, నన్ను గమ్యానికి చేర్చు, నా కుటుంబాన్ని గమ్యానికి చేర్చు, నీ ఆత్మ ద్వారా నడిపించు బాబు, నీ పరిశుద్ధ సన్నిధి నాకు దయచే బాబు. అందరూ ప్రార్థన చేయండి. యేసు రక్షకుని గుండె నిండా చేర్చుకునండి. యేసు నా ఇంటికి అధిపతిగా ఉండాలని ప్రార్థన చేయండి. ప్రభు, నా ఇంటికి అధిపతిగా ఉండాలి, నా మీద నువ్వు అధికారిగా ఉండాలి, నా ప్రవర్తన అంతటి నీ అధికారములకు నన్ను నడిపించు. అందరూ ప్రార్థన చేయండి. చేతులు దించి మీకేం కావాలో మనసులో ప్రభువుకి తెలియపరచండి. అందరూ నమస్కరించి కళ్ళు మూసుకుని, ప్రభువా నాకు కష్టం ఉందయ్యా, ఈ బాధ ఉంది బాబు, ఈ ఆశతో నీ దగ్గరికి వచ్చాను. దేవుడు నీ ఆశను 100% దీవించబోతాడు. అందరూ ప్రార్థన కోరుకోండి, అందరూ ప్రార్థన కోరుకోండి, అందరూ స్తుతిస్తూ ప్రార్థనలో ఉంటారు. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. నమ్మదగిన వాడానికి స్తోత్రం, గొప్ప వాడానికి స్తోత్రం, మా మంచి తండ్రి నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తలు, నిత్యుడగు తండ్రివి, ఉదయకాలములో మమ్మల్ని ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి నెలలో తండ్రి దేవా, మొదటి తైలాభిషేకంలో మమ్మల్ని అందరినీ సమకూర్చి ఇదిగో నీ ప్రవక్తను ప్రేరేపించి నడిపించి దేవా మా కొరకు సిద్ధపరిచిన ప్రవచన వాక్కును మాకు తెలియచేసిన వాడానికి స్తోత్రాలు. నీ వాగ్దానం జీవము కలిగినది, నీ వాక్యము శక్తి కలిగినది, నీ వాక్యము యథార్థమైనది దేవా. వాగ్దానం చేత అభిషేకించి దేవా
నీవు నడిపించిన నీ సేవకుల ద్వారా నువ్వు మాతో మాట్లాడావు. మా హృదయాలను ధైర్యపరిచావు, మా హృదయాలను తృప్తిపరిచావు. ఇదిగో నువ్వు ఇచ్చిన వాక్కు 100% మా జీవితంలో నెరవేర్చబడుతుందని మేము నమ్ముతున్నాం, మేము విశ్వసిస్తున్నాం, మేము నిరీక్షిస్తున్నాం తండ్రి. ఇదిగో చెర నుంచి మమ్మల్ని విడిపిస్తావని, సమకూర్చి నడిపిస్తావని, మంచి పేరును ఖ్యాతిని నిజముగా జనుల ఎదుట మాకు అనుగ్రహిస్తావని నువ్వు ఇచ్చిన వాక్కును బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా, యోగ్యత మాకు దయచేయండి, అర్హత మాకు దయచేయండి. ఇదిగో మా జీవితాల్లో ఏదైనా నీకు ఆయాసకరమైనది విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం బాబు. నీ వాక్కును ఇదిగో మా హృదయంలో దాచుకుంటున్నాం. నిశ్చయముగా నీ వాగ్దాన నెరవేర్పు మా జీవితాల్లో మేము చూచుదుముగాక. మా నోటను నీ సాక్షి ఉంచుదుముగాక. మా నోట నిండా నవ్వు కలుగు చేయుదుముగాక. మా కుటుంబాల్లో ఈ వాగ్దాన నెరవేర్పు దేవా మేము పొందుకుందుముగాక. ఈ సంఘములో సాక్ష్యములుగా ఉందిగాక. మీరే కృప చూపించండి, మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి. నా సేవకుని ఇంకను దీవించండి, ఆశీర్వదించండి. కొలత లేని ఆత్మతో నింపమని వేడుకొనుచున్నాం. మంచి ఆరోగ్యమును క్షేమమును దయచేయమని వేడుకొనుచున్నాం. ప్రపంచమంతటా ప్రార్థనా శక్తి దీపస్తంభం వలె ఉంచి ఈ దాసుని ద్వారా అనేక కుటుంబాలకు విడుదల, స్వస్థత, రక్షణ, మారు మనసు మీరు దయచేయమని, కృప చూపించమని, అనేకులను ఆదరించి బలపరిచి స్థిరపరచమని, వాక్కు విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి వారి హృదయాల్లో తృప్తిపరచమని, కృప చూపించమని, మేలు కొరకు జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసు సర్వశక్తి నామంలో అతి మిక్కిలి వినయంతో బ్రతిమాలి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పట్లు కొడుతూ వాగ్దానాన్ని బట్టి చుట్టూ తెచ్చుకుంటున్నాం. హల్లెలూయా. ప్రభు కృతజ్ఞతలు చెల్లిద్దాం. మరొకసారి చేయి పైకెత్తి మాట చెప్తాం. చెర నుంచి నేను విడుదల పొందుకుంటాను, సమకూర్చి నడిపిస్తాడు నా దేవుడు. మంచి పేరును ఖ్యాతిని నేను నా కుటుంబం పొందుకుంటాం. నిత్యము నా ప్రభువుకి సాక్షిగా ఈ లోకంలో జీవిస్తాను. నమ్మిన వారు అందరూ చప్పట్లు కొడుతూ ఆయన నామమున గణపడదాం. కృప విస్తరించబడుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. అందరం కూర్చున్నాం. ఈ సమయంలో కొన్ని ప్రకటనలు ఉన్నాయి, మీకు తెలియజేయబోతున్నాను. శ్రద్ధగా వినాలని కోరుచున్నాం. తదుపరి కానుకలు సమర్పించుతారు.